హే గైస్, ప్రజెంట్ అయితే మేము కోతులు పడుతున్నాం చూడండి. అయితే ఈ కోతుల వలన చాలామంది నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఎలాగైతే పంట పొలం నాశనం చేసేది, పిల్లల మీద పడేది, వాళ్ళని గాయాల పాలు చేసేది కోతులు. ఇలా కోతుల వలన జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారనేసి ఇలా గ్రామ ప్రజలు మమ్మల్ని సంప్రదించారు, ఇలా కోతులు పట్టమనేసి. అయితే ఇది ప్రైవేట్ అన్న, గవర్నమెంట్ అయితే కాదు. అందుకనేసి వచ్చి పడుతున్నాం మీడికి. అయితే మా పెద్దోళ్ళకి 20 సంవత్సరాల అనుభవం ఉందన్న పట్టేది కోతులు. కాబట్టి మినిమం మేము టెక్నిక్ చూసే పడతాం, కోతులు ఎట్లా పట్టాలి, ఏది మెయిన్ కోతులు అని పడతాము. అది కాకుండా ఈ కోతులకి ఎటువంటి మత్తు పదార్థాలు ఏమి ఉండవన్న, నేచురల్గా పడతాము. చూడండి ఎట్లా పడతాము. అయితే ఈ కోతులు చంపడం అంటే ఏముండదు, నేచురల్గా పట్టి అడవిలో పంపిస్తాం. ఈ వీడియో చివరికి చూడండి. ఇప్పుడైతే కోతులు అయితే పట్టాము. ఈ పట్టిన కోతులు వాటికి ఎటువంటి హానికరమైన బ్యాక్ సైడ్ పంపిస్తామన్న. బ్యాక్ సైడ్ ఎట్లా అంటే వాటికి పెద్దవన్నీ ఒక దాంట్లో పంపిస్తాం, చిన్నదాన్ని ఒక దాని ఖర్చుకోకుండా అవి గాయాలు అవ్వకుండా చూసుకుంటాము. ఇంకోటైతే మెయిన్ చూడండి, ఇప్పుడు ఫుడ్ అయితే మెయిన్ దానికి మేమైతే డైలీ 3 టైమ్స్ అయితే కంపల్సరీగా వేస్తాము, ఒక్కొక్క ట్రే అనేసి అట్టి పండ్లు. అప్పుడు అది ఫుల్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి అవి కూడా ఎక్కువ చనిపోయే ఛాన్సెస్ తక్కువ. కొన్ని అయితే లోపల ఖర్చుకుంటాయి అన్న, గాయాలు అవుతాయి. అవి దాన్ని కూడా మేము తగ్గిస్తాం, ఎందుకంటే మినిమం మా బోన్ పెద్దదన్న. యాక్చువల్గా పెద్దవన్నీ ఒక దాంట్లో పెడతాం, సింగిల్గా. గుడ్డి మనకు చిన్నవన్నీ ఒక దాంట్లో పెడతాము. కాబట్టి ఇలా ఫుడ్ అయితే మెయిన్ అన్న మాకు. ఇలా ఫుడ్ మంచిగా వేసామనుకో అప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంటాయి, అవి చనిపోయే ఛాన్సెస్ లేవు. అలాంటి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఇట్లా మంచిగా ఫుడ్ అయితే వేస్తామన్నా. అది కోతులు చంపేదానికి ఏముండదు, నేచురల్గా అయితే పడుతుంది. దీన్ని నేచురల్గా పట్టి దాన్ని ఒక పెద్ద డీప్ ఫారెస్ట్లో దింపేస్తారు. అది కూడా దింపేది కూడా మనకు చూపిస్తాం చూడండి ఎట్లా దింపుతారు అనేసి. ఇప్పుడైతే మంచిగా ఫుడ్ వేస్తాం కదా, నీళ్ళు కూడా వేస్తాం. యాక్చువల్లీ లోపల చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి, ఆ గిన్నెల్లో మనం కొంచెం వాటర్ మొత్తం పోస్తాము. చూడండి గిన్నెలు కనిపిస్తాయి కదండి, దానికి సపరేట్గా ఉంటాయి గిన్నెలన్నీ. కాబట్టి వాటర్ ప్రాబ్లం కూడా ఉండవు మెయిన్గా. ఇక్కడైతే మినిమం మేము ఒక 150 దాకా పట్టామన్న. యాక్చువల్గా ఇదైతే గవర్నమెంట్ కాదు, ప్రైవేట్గా అయితే పడుతున్నాము. మీ ఊర్లో కూడా ఇట్లా కోతులు అని ఇబ్బంది పడితే పైన నెంబర్కి కాల్ చేయను. చెప్పాం కదా, ఇప్పుడు మేమైతే ఎక్కిస్తాం చూడండి. ఇట్లయితే ఎక్కించి వాళ్ళకి అప్పగిస్తామన్న. ఎవరైతే పట్టిస్తున్నారో ఇట్లా పంచాయతీ కానీ కాకపోతే గ్రామ ప్రజలు కానీ ఇలా మున్సిపాలిటీ కానీ ఎవరైతే పట్టిస్తున్నారో వాళ్ళు ఎప్పుడు అడవులు దింపేస్తారన్న. వాటికి మనకి ఎటువంటి సంబంధం లేదు, మనం పట్టి వాళ్ళకి ఇవ్వడమే. చూడండి వాళ్ళకి పట్టి వాళ్ళ వ్యాన్లో ఎక్కిస్తాం అంతే. దింపేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం ఏం లేదన్న.